ఇక్కడికి వచ్చిన వసనాడు గ్రామ ప్రజలకి, నాతో పాటు వస్తున్న మన తెలుగుదేశం క్యాడర్ అవనే లీడర్లు అవనే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నాకు ఇవాళ ఇంత ఘనమైన స్వాగతం మహిళలు ఇచ్చారంటే అది ఒక మహిళని చూసి కాదు, అది మీ నాయకుడి మీద మీరు చూపించే మర్యాద. నాకు ఇట్లా మీరు స్వాగతం ఇచ్చారు. అదే కాకుండా ఆయన మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఎంతుందో ఇవాళ తెలుస్తుంది. అది నాకు సంతోషం. మున్రత్నం గారు అన్నట్టు ఆయన ఎప్పుడు ఒక కుప్పం ప్రజలకే కాదు, ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఎప్పుడూ ఆలోచించే మనిషి. రేపు ఏమి చేస్తే, రేపే కాదు ఒక 20 ఏళ్ళు గురించి ముందలే ఆయన ఆలోచించి చాలా పథకాలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఆయన తీసుకొస్తున్నారంటే అది తప్పకుండా జరుగుతుంది. మన హైదరాబాదు సైబరాబాద్ అంటారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఆ సైబరాబాద్ ద్వారా రెవెన్యూ అనేది, డబ్బు అనేది చాలా లభిస్తుంది. ఒక 5 సంవత్సరాలు ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటేశారు. ఆయన తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగల వ్యక్తి, లీడర్ ఆయన ఒక్క ఆయనే అని. మళ్ళీ దాని తర్వాత ఆయన అనుకున్నది ఆ 5 సంవత్సరాలు ఆగిపోయిందంటే అది ఆయన నష్టపోలేదు, మన రాష్ట్రంలో ప్రజలు నష్టపోయారు. మీ కుటుంబం నష్టపోయింది, మీ పిల్లలు భవిష్యత్తు నష్టపోయింది. అది మీరు గుర్తించాలి. ఆ 5 సంవత్సరాలు మీరే చూశారు. మీ గ్రామం కానీ మన కుప్పంలో కానీ ఇతర నియోజకవర్గంలో ఏమన్నా జరిగిందా? అభివృద్ధి అనేది మీకు కానీ మీ గ్రామానికి కానీ మీ కుటుంబానికి కూడా ఏమన్నా లబ్ధి పొందారా? మీరే చెప్పండి. మీరే చెప్పాలి. ప్రజలు రేపు మీరు ఓటేయాలి ప్రభుత్వానికి. చెప్పండి, మీరైనా చెప్పాలి, మీరందరూ వాళ్ళకి తెలిసేటట్టు. సో అది మీరు ఇప్పుడు ఈ 2 అదే గుంతలు ఉండేది, రోడ్లు కూడా వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకంటే నిజం గెలవాలన్నప్పుడు నా యాత్రలో అవునమ్మా మేడం, ముందు కంటే ఇప్పుడు రోడ్లు బాగుంది, వస్తున్నాడు స్కూలు అన్నీ బాగుంది. అదేనమ్మా నేను అనేది. ఇప్పుడు నిజం గెలవాలన్నప్పుడు బాగుండాలంటే చంద్రన్నే రావాలి. మాకు బాగా లేకపోయినా మా పిల్లలు మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయనే ఉండాలి. ఆయన చాలా బాగా చేశారు. మా గ్రూపుల తరఫున కానీ అన్ని ముందు 5 లక్షలు ఇస్తా ఉన్నారు, ఇప్పుడు 20 లక్షలు ఇస్తాను. అంతా వాళ్ళ సొంతంగా వాళ్ళు బతుకుతా ఉన్నారు. అవును, ఆయన ఒక కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు కనుక తల్లికి వందనం అంటే ఏంటి, తల్లి రుణం తీర్చుకోవటానికి ప్రతి బిడ్డకి ఆ తల్లికి ఒక భారంగా కానీ తను బాధపడకూడదని ఆ 15,000 ప్రతి బిడ్డకి ఆ తల్లికి వందనం ద్వారా దొరుకుతాను. అట్లానే మీరు అన్నట్టు నిజం గెలవాలి అనే ఆ యాత్ర అప్పుడు నేను చాలా రోడ్ల మీద ప్రయాణం చేశాం. ఇప్పుడే అన్నారు మన మహిళలు, రోడ్లలో గుంతలు, యాక్సిడెంట్. అది ఒక్కటే కాదు, అభివృద్ధి అనేది జరగలేదు. మన రాష్ట్రం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నంబర్ 1, నంబర్ 2లో ఎంత తొందరగా ఆయన ముందుకు తీసుకెళ్లారో అంత తొందరగా మనం వెనక్కి పడిపోయాం. అది మీరు గమనించాలి. ఇప్పుడు ఆయన ప్రతి నియోజకవర్గానికి ప్రజలకి కానీ మన కుప్పం, ఎస్పెషల్లీ కుప్పంకి కానీ, కుప్పం అయితే 30 పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అది మీ అదృష్టంగా భావించాలి. మీ పిల్లలకి రేపు ఉద్యోగాలు చేసుకోవటానికి కానీ వాళ్ళు, మీ కుటుంబం, ఒక తల్లి దగ్గర ఏ తల్లైనా కోరుకుంటుంది తన కొడుకు కానీ పిల్ల కానీ
ఒక కూతురు కానీ తనతోనే తన దగ్గర ఉండాలని. అట్లా ఈ డెవలప్మెంట్తో తప్పకుండా మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్ళే అభివృద్ధి మీద ఉంటుంది. అందుకే ఆయన అంతా ఆలోచించి ఏ నియోజకవర్గానికి ఏది అవసరమో ఆయన ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఒకటే ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం, వసనాడు గ్రామం, లేకపోతే వేరే మన కుప్పంలో ఉండే గ్రామాల గురించే కాదు ఆయన ఆలోచన. ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గనక ఆయన ప్రతి ఒక్క గ్రామం గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది ఆయన డ్యూటీ, అది మీరు ఆలోచించాలి. అట్లాంటి నాయకుడు మీరు నమ్మి 40 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా పాలించారంటే మీ నమ్మకం ఉంది. కానీ అనేది ఒకటి ఉంటుంది. మీ ఓటుతో మన కుప్పం ప్రజలు గమనించాలి. మీ ఓటుతో ఈసారి ఇంకా పెద్దగా ఆయన ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని, అది మన చేతిలో ఉందని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు మీరు చూడలేదు ఇంత ఇండస్ట్రీసు, ఇంత డెవలప్మెంట్ మన కుప్పంలో రాలేదు. 2 సంవత్సరాల్లో ఆయన ఫోర్స్ చేశారో లేకపోతే నాకు అనిపించేదంటే ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టుకునే ఇన్ని ఇండస్ట్రీస్ ఆయన నమ్మకం పెట్టుకున్నారు కనుక ఇన్ని ఇండస్ట్రీస్ మన కుప్పంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి ఒక చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చేసిన అరాచకాలు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి తెలియదు అనుకోబాకండి. వాళ్ళు చాలా ఆలోచించి ముందలేంటి తర్వాత ఏంటి, ఈ ప్రభుత్వం నాకేమి ఇస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే అది ఒకే ఒక్క నాయకుడిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే ఇప్పుడు వస్తూ ఉంటే హార్టికల్చరల్ హబ్ కూడా వెళ్ళొచ్చాను. చాలా గొప్ప పని చేస్తున్నారు మన అన్నదాతల కోసం. మీరందరూ కూడా దాంట్లో మీరు వెళ్ళి కనుక్కుని ఏం వేస్తే మన వ్యవసాయంలో మనం ఏం వేస్తే, ఏమి విత్తనం నాటితే ఏమి లబ్ధి పొందుతారు మీరు అనేది ఆలోచించి వాళ్ళు తప్పకుండా వస్తారు. మీరు వెళ్ళి అడగాల్సిందే. కానీ మీకోసం మీరు ముందుకు వెళ్ళాలి. ఎవరో వచ్చి మీ తలుపు తడతారని మీరు అనుకోకూడదు. వెళ్ళి ఏ సీడ్లింగ్సు మన సాయిల్ మీరు పండించే ఆ భూమి మట్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తే వాళ్ళు చెప్తారు ఏది అక్కడ నాటితే మీకు ఉపయోగం పడుతుందని. అట్లానే నేను చాలామందిని రైతుల్ని కలిశాను అక్కడ. గ్రీన్ హౌస్ దాంట్లో వాళ్ళకి సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తుంది. అది వస్తుందంటే ఆ సెంటర్ అనేది ఇక్కడికి వచ్చింది. అది వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళకి ఆ డ్రిప్ ద్వారా ఇస్తే సరిపోతుంది నీరు. పెద్ద వాన వచ్చినా ఎండ వచ్చినా కూడా తప్పకుండా మీరు నాటిన ఆ విత్తనం పెరిగి మీకు లబ్ధి పొందుతారు. అట్లాంటి ఆ హార్టికల్చర్ ఎక్స్పీరియన్స్ హబ్ మీరందరూ ఉపయోగించుకుని మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి దాంట్లో మీరు తీసుకోండి. ఇప్పుడే చెప్తున్నారు అక్కడ డైరెక్టర్ గారు, ఇట్లాంటి హబ్ కుప్పంలో, తర్వాత సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ తప్ప ఇంకెక్కడ లేదని. అది గొప్పదనం మన కుప్పంలో వాళ్ళు అడుగు పెట్టడం. అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దాంట్లో చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు మన కుప్పంలో మనకి ఎప్పుడు వర్షాలు తక్కువ, అవునా కాదా? అప్పుడు ఏమవుతుంది, మీరు కొట్టిన మందు ఆ నేలలో ఉండిపోయి మీరు వేరే వ్యవసాయం చేయాలనుకున్నా అది అక్కడే ఉంది కనుక అది చివరికి ప్రజలు క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు.
మీరు బాధ్యతలు అవుతున్నారు క్యాన్సర్కి. ఇక్కడ ఎక్కువగా ఉంది కుప్పంలో క్యాన్సర్. మీరు అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లానే అన్నదాతల్ని చంద్రబాబు నాయుడు గారిని మనసులో పెట్టుకుని ఆయన పోలవరం అనే ప్రాజెక్టు ఆయన అన్నదాతల కోసం తీసుకొచ్చారు. ఆయన ముందల అది మొదలుపెట్టినప్పుడు 41 కోట్ల రూపాయలు 47 కోట్ల రూపాయలుతో ఎస్టిమేషన్ అయింది. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏమీ చేయకుండా దాని అన్నదాతల గురించి ఆలోచించకుండా ఉండే డబ్బులన్నీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వాడుకున్నారు. అట్లాంటి పెద్ద ప్రాజెక్టు మళ్ళీ ఇప్పుడు 81,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అది ఎందుకు, అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీదే పడుతుంది. ఎందుకంటే అది అప్పుడే పూర్తి చేసుంటే ముందలుండే ప్రభుత్వం ఇంత ఇంత ఖర్చు అయ్యేది కాదు. ఆ పోలవరంకి ఆయన ఒక యజ్ఞంలాగా ఈసారి వచ్చే జూలైలో అన్నదాతలకి అందించాలి. ఆ పోలవరం నేను ఓపెన్ చేయాలని ఆ హడావుడిలో, ఆ తొందరలో, ఆ దూకుడులో ఉన్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే మీ అందరికీ తెలుసు హంద్రీ నివా గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే హంద్రీ నివా మన కుప్పంకి ఆ కృష్ణమ్మ తల్లి అడుగు పెట్టినప్పుడు మీరందరూ పెద్ద ఎత్తున హారతులిచ్చి ఆ తల్లిని మీరు స్వాగతించారు. ఎందుకంటే మన కుప్పంలో నీళ్లు తక్కువ, అందుకే చంద్రబాబు నాయుడు గారు మన కుప్పంకి ఆ నీరు సమస్య ఉండకూడదని ఆ హంద్రీ నివా ప్రాజెక్టు మన కుప్పానికి తీసుకొచ్చారు. దానికి 732 కిలోమీటర్లు కెనాల్ తీసుకొచ్చి మన కుప్పానికి అందించారు. అది అంత ఆషామాషి పని కాదు. మీరందరూ పెద్దగా ఆలోచించాలని కోరుతున్నాను. సరే, మన కుటుంబం బాగుండాలి అనేది మనం ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం. డబ్బులు సంపాదించాలి, మన కుటుంబం సంతోషంగా ఉండాలని. దాని తర్వాత ఆ డబ్బు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇది తృప్తి, ఇది చాలు నాకు. దాని తర్వాత మనం ఆలోచించాల్సింది మన రాష్ట్రం గురించి, మన గ్రామం గురించి. ఇప్పుడు మీరు గ్రామ ప్రజలే ఇక్కడ ఉన్నారు. రేపు మన గ్రామానికి ఏమి నేను చేయగలను, మీరందరూ కలిసి కట్టుగా మీ గ్రామం ముందరికి తీసుకెళ్ళటం మీ చేతిలో ఉంటుంది. మీరు ఇక్కడ ఉండే నాయకుల్ని మీరు అడగచ్చు, వాళ్ళు కూడా తప్పకుండా మీతో చెయ్యి కలపాలి. వాళ్ళు చెయ్యి కలిపి గ్రామ ప్రజలకి ఏది అవసరమో వాళ్ళు చూసుకోవాలి. ఇవాళ మనం సర్పంచో అదో ఇదో ఉన్నామంటే, ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ఆర్ ఉమ్మడి ప్రభుత్వం ఉంది కనుక మనం ఇవాళ అంత లీడర్లు అయ్యాం. మళ్ళీ ఆ ప్రభుత్వం లేకపోతే ఏది శాశ్వతం కాదు. అది మీరు ఆలోచించాల్సింది. చివరికి మనం ఆలోచించాల్సింది ప్రజలు మనతో ఉండాలి. ప్రజలు ఎట్లా మనతో ఉండాలి అనేది మన లీడర్లు కూడా ఆలోచించి మన గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను. అట్లానే మహిళలు, మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, మన ప్రభుత్వం చాలా పథకాలు ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చింది. అన్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళాలి, పూర్తి చేశారు. మీకు ఇంకొకటి గుర్తు చేయాలి, ఏముందులే ఆయన చేయగలడు, ఆయన ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారో అది ఆయన చేస్తాడు అనే నమ్మకం చాలా ఉంటుంది ప్రజలకి. కానీ మీరు ఒకటే గుర్తించాలి, గమనించాలి, మీకు తెలియాలి, ఆ ముందల ప్రభుత్వం ఉన్న కొంచెం డబ్బులు కూడా వాళ్ళు తినేసి ఖాళీ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆయన కష్టపడి ఎవరు కాళ్ళు పట్టుకున్నారో నాకు కూడా తెలీదు, మీకు కూడా తెలీదు. ప్రజలకి నేను ఇచ్చిన హామీ, నేను ఇచ్చిన పథకాలు ప్రజలకి అందాలని
ఎమ్మటే ఆ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఆ గొప్పతనం, ఆయన ఒక్క ఆయనకే తగ్గుతుంది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఎప్పుడు అడుగు వెనక్కేయరని. మీకు ఒకటి నాకు గుర్తుకొస్తుంది, ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి మన చంద్రబాబు నాయుడు గారు హుటాహుటి అని పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేయకంటే ముందలే కొంతమంది మన పార్టీ కోసం మంచి కోరే వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు వచ్చి అన్నారు, మనం ఉచిత కరెంట్ ఇవ్వాలి ప్రజలకి అని. నేను ఇవ్వనన్నారు ఈయన. అది ఇవ్వకపోతే అవ్వదండి, మన పార్టీ రాదు, తెలుగుదేశం పార్టీ అనేది చాలా కష్టం అంటున్నారని. ఒకటే చెప్పారు, నేను చేయలేని పని ప్రజలకి నేను హామీ ఇవ్వను, వాళ్ళని పిచ్చోళ్ళ కింద నేను చేయకూడదు, నేను ఏమి ఇస్తానో అదే నేను చెప్తాను, వాళ్ళకి అదే ఇస్తాను. అట్లానే రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు ఉచిత కరెంట్ ఇస్తానని. ఆయన ఆ హామీతో కాంగ్రెస్ గెలిచింది అప్పుడు. దాని తర్వాత మనకి తెలుసు ఆయన కరెంటు కూడా ప్రజలకి ఇవ్వలేకపోయారు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక రాజశేఖర రెడ్డి గారి గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నాయకత్వం గురించి. ఆయన ఎప్పుడు ప్రజల్ని ఏదో చెప్పేద్దాం, ఏదో హామీలు ఇచ్చేద్దాం, రేపు నేను ముఖ్యమంత్రి అవుతే చాలు అనేది ఆయన ఎప్పుడు అనుకోడు. ఆయన ఒకటే కోరేది, నేను పనిచేసేది ప్రజల కోసం, నేను కష్టపడేది ప్రజల కోసం. ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఏనాడు ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన ఏమి ప్రజల నుంచి ఆశించరు కుటుంబం కోసం గురించి. అది మీకు గుర్తు చేయాలని అది తీసుకొచ్చాను. అట్లానే మహిళలు ఇక్కడ ఉన్న మీరందరూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలు కూడా మీరందరూ ఏం పథకాలతో మీరందరూ ఇప్పుడు P4 గురించి చాలామంది అడుగుతున్నారు. మీరందరూ కూడా మీరు ఇంట్లో ఆగిపోకూడదు. 9-10 అయిన తర్వాత మీ ఆడాళ్ళం మనందరం ఖాళీగా ఉంటాం. ఒక 5-6 గంటలు మీరు కష్టపడండి. ఆ P4 మన ఒక తాండాలో ఒక ఆవిడ P4 ద్వారా ఒక కిరాణా కొట్టు ఓపెన్ చేసుకుంది, నాతో ఇనాగ్రేషన్ చేసుకుంది. ఎంత నాకైతే చాలా సంతోషం అనిపించింది. అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మీ శక్తి అంతా మీరు ఏం చేయగలరో ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం ఈసారి ప్రజల కోసం చాలా ఎస్పెషల్లీ మహిళల కోసం మీరు ఏం చేయగలరో దాని ద్వారా మీరు చూసుకుని మీరు ఆ P4 అనే పథకాలని మీరు వాడుకుని మీ స్వయంగా మీరు డబ్బు సంపాదించుకోవాలని నేను కోరుతున్నాను. నాకంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ P4ని ముందుకు తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు వచ్చే ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ P4 అనేది చాలా పెద్ద ఎత్తున వాళ్ళు తీసుకెళ్తున్నారు. అదొక సంతోషకరమైన విషయం. మరొకసారి ఇక్కడికి వచ్చిన మహిళలు, మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్తు, మీ గ్రామ భవిష్యత్తుల గురించి ఆలోచించామని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను.